హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఈరోజు 24 అవర్స్ ఫోన్ యూజ్ చేయకుండా ఎలా ఉంటానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. పొద్దున్నేనే ఇంకా లేస్తూనే ఫోన్ అయితే పక్కన పెట్టేసాను. ఫోన్ పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే మొత్తం కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఒకసారి నైట్ క్లీన్ చేశాను ఆల్రెడీ, కానీ మార్నింగ్ అయితే మళ్ళీ క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే రిల్లలు అవన్నీ కూడా మేము పడుకున్న తర్వాత వస్తాయి. అవి మెల్లగా వచ్చి ఇంకా అంతా పారాడుతూ ఉంటాయి. ఎప్పుడైనా నైట్ 12కు అట్లా లేచి చూస్తే తెలుస్తుంది కిచెన్ మొత్తం ఆ రిల్లలే ఉంటాయి. అందుకనే ఇంకా మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటాను. తర్వాత అయితే నైటే గిన్నెలన్నీ కడిగేసుకున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ ఎన్ని గిన్నెలు పడతాయో అవన్నీ కూడా మళ్ళీ వాష్ చేసుకోవాలి. ఇంకా ఆల్రెడీ మార్నింగ్ అయితే లేస్తూనే రైస్ అయితే కడిగి నానబెట్టేసాను. ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ నానబెట్టేసాను. అవి నానబెడితే కొంచెము రైస్ ఏంటంటే మావి కొంచెం కొత్త రైస్ అనమాట, అవి అస్సలు అవ్వట్లేదు, గంజి గంజి అవుతుంది. అందుకని ఇంకా కొంచెం నానబెడితే అయినా బాగుంటాయి అనుకున్నాను. అందుకనే నానబెట్టి అయితే మళ్ళీ రైస్ చేస్తాను. ఫస్ట్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత రైస్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ కిచెన్ లో చెత్త అంతా పడి ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా బీరకాయ అయితే కట్ చేస్తున్నాను. బీరకాయ కర్రీ చేద్దామని చెప్పేసి ఒకసారి బీరకాయ తొక్కతో అయితే చట్నీ చేశాను, చాలా బాగుంది. కానీ ఇంకా మళ్ళీ ఎప్పుడు చేయలేదు, ఈసారి ఎప్పుడైనా ట్రై చేయాలి. ఇంకా కర్రీ కోసం అయితే బీరకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సన్నగా కట్ చేసేసి పెట్టుకొని ఇంకా ఆయిల్ అయితే వేయించాను. ఇంకా దీనికి కావాల్సిన మసాలాలు అయితే నేను అన్ని మిక్సీ పట్టేసాను ఒకేసారి. అన్ని పల్లీలు, ధనియాల పొడి, అలాగే మిరప్పొడి అన్నీ వేసేసి ఒకే దాంట్లోనే మిక్సీ పెట్టేసాను. అదంతా కూడా వేసేసి ఇంకా కర్రీ అయితే చేసేసాను ఫాస్ట్గా. పాప అయితే స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఏడుస్తుంది, నేను పోను అని చెప్పేసి. కానీ ఇంకా బలవంతంగా అయితే పంపించేసాము. ఇంకా రైస్ అయిపోయింది, కర్రీ అయిపోయింది. ఇప్పుడైతే నేను టాబ్లెట్ వేసుకుంటున్నాను. అది ఎందుకో ఏమో కానీ నాకు అస్సలు పని చేయకుంటే, ఫస్ట్ పొద్దున్నే వంట పని అయిపోకుంటే నాకు అసలు టాబ్లెట్ వేసుకోవడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? ఒక 3 సెకండ్స్ అనుకోండి. ఇంకా ఆ టైం కూడా నేను ఎక్కడ వేస్ట్ అయిపోతుందని చెప్పేసి నేను పొద్దున్నేనే టాబ్లెట్ కూడా వేసుకోకుండా ఫస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే వేసుకుందాంలే అని చెప్పేసి అట్లే నెగ్లెక్ట్ చేస్తాను. కానీ మార్నింగ్ లేచిన వెంటనే చేయాల్సిన పని అది. అసలు థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవాలి, మార్నింగ్ లేస్తూనే వేసుకోవాలి. ఇంకా నేను కొద్ది రోజులు ఏమో మార్నింగ్ లేస్తూనే వేసుకున్నా కానీ మళ్ళీ తర్వాత ఇంకా మళ్ళీ వాడు ఏడుస్తాడేమో ఏ పని చేయకుంటే. ఇంకా పని ఫస్ట్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఫ్రీగా ఉంటాం కదా అని చెప్పేసి నేను ఇట్లా ఆలోచిస్తాను. మళ్ళీ ఎందుకంటే మా హస్బెండ్ కూడా ఇంట్లో ఉండరు కాబట్టి ఇంకా మార్నింగే ఉన్నప్పుడే అన్ని పనులు ఫాస్ట్గా చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా మార్నింగ్ అది అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అయితే కొంచెం బాబు అయితే కొంచెంసేపు నిద్రపోయాడు. ఇంకా గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఇప్పుడు నేను ఫేస్ వాష్ అంటే ఫేస్ మాస్క్ పెట్టుకుందామని చెప్పేసి ఇప్పుడు శనగపిండి, పసుపు, కొంచెం వాటర్ వేసి మిక్స్ చేశాను. ఇందులో మనం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పెరుగు కూడా యాడ్ చేయొచ్చు. కానీ ఇంకా నేను అవేవి యూజ్ చేయలేదు, ఓన్లీ శనగపిండి, కొంచెం పసుపు, కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి ఇట్లా ఫేస్కి అయితే పెట్టుకున్నాను. ఈ టైంలో నేను కొద్దిసేపు ఫోన్ చూస్తాను, కానీ ఇంకా ఫోన్ అయితే పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఇది చేస్తూ ఉన్నాను అనమాట. ఇట్లా ఫేస్కి ఫోన్ చూడకూడదు కదా అని చెప్పేసి ఇంకా ఈ కొంచెం టైం దొరికితే ఇదైతే ఫేస్కి అప్లై చేద్దామా అనుకుని ఇంకా ఈ ఫేస్ మాస్క్ అయితే పెట్టుకున్నాను. కొద్దిసేపు ఒక 10 మినిట్స్ అట్లా పెట్టేసి ఇంకా తర్వాత వాష్ చేసుకోవడమే. ఇంకా ఈలోపు అయితే ఇప్పుడు నేను మనీ ప్లాంట్ అయితే కొంచెం ఒక చిన్నగా ఉన్నప్పుడు పెట్టాను, అది కొంచెం లీవ్స్ అయితే పెరిగింది, చూసారా మీరు కూడా? ఇది నేను అసలు పెరగదు అనుకున్నాను వాటర్లో పెడితే, కానీ నాకైతే మంచిగా వచ్చింది ప్లాంట్ అయితే. దానికి మంచిగా ఇంకా వేర్లు కూడా వచ్చాయి. ఇంకా ఒక చిన్న బాటిల్ ఉంటుంది కదా, అది కట్ చేసి అందులో పెట్టాను నేను ఫస్ట్. ఇంకా అదైతే సరిపోదేమో, వేర్లు వస్తున్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ కొద్ది రోజులు బాగాక మళ్ళీ ఇట్లా నేను ఒకటి తెచ్చుకున్నాం కదా, ఇదైతే పాపది ఇది కట్ చేసి ఇంకా ఇందులో అయితే పెట్టాను, వేస్ట్ గా పడింది కదా అని చెప్పేసి. ఇంకా పక్కన ఉంది కదా చిన్న మొక్క, అదైతే నేను
తర్వాత పెట్టాను లేట్గా. ఇంకా ఇది కూడా నాకు కేసరి బాదం అంటే చాలా ఇష్టము. ఇంకా ఈ బాటిల్ నాకు పడే బుద్ధి కాలేదు, అందుకని అందులో కూడా ఒక మొక్క పెట్టేసాను. ఇంకా కొండ దగ్గర పక్కన పెట్టాను అదైతే. ఇప్పుడు మనకు ఫేస్ ప్యాక్ కూడా ఆరిపోయింది. ఇంకా ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని ఇంకా ఇవైతే నేను ఊరు నుంచి తెచ్చుకున్నాను. పచ్చి బనానాస్ అయితే తెచ్చాను, ఎందుకంటే బనానా బజ్జీ చేద్దాము అని చెప్పేసి. కానీ నాకైతే ఇంకా అసలు చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే లేదు. ఇంకా అవైతే చేద్దామని తెచ్చుకున్నా కానీ పచ్చి కాయలు, కానీ అందులో అయితే 2 కాయలు మాగిపోయాయి. ఇంకా అవి కూడా మాగిపోతాయిలే అని చెప్పేసి ఇంకా అట్లనే పక్కన పెట్టేసాను, అవైతే చేయలేదు. ఇంకా ఈ ఈ వాటర్ మిలన్ కూడా ఇంకా ఊరి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాము. ఇంకా ఇవైతే ఇంకా మా వారు ఇంట్లో ఉన్నారు అని చెప్పేసి తనకైతే ఇవి ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చారనమాట. వర్క్ కొంచెం కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చారు. ఇంకా అన్నం తినేసిన తర్వాత ఇప్పుడు వాటర్ మిలన్ అయితే కట్ చేసి ఇచ్చాను. ఇంకా వాళ్ళ నాన్న అయితే వచ్చారు. వాళ్ళ నాన్న వచ్చారని చెప్పేసి మా వాడు చూసారే ఇంకా మాత్రం డోర్ దగ్గరే నిలబడుకొని ఉన్నాడు. ఇంకా బయటికి రాలేదు అని చెప్పేసి డోర్ కొడుతూ ఉన్నాడు. ఈ లోపు అయితే ఇంకా నేను ఈవినింగ్ కూడా ఇంకా కొద్దిసేపు బాబు అయితే నిద్రపోతాడు. ఈ లోపు నేను ఏమన్నా చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ టైంలో కొద్దిసేపు అయితే ఫోన్ చూస్తాను. ఇంకా ఆ ఫోన్ చూడకుండా నేనైతే ఇప్పుడు హెయిర్ కి కొంచెం చాలా రోజులు అయిపోయింది ఆయిల్ పెట్టగా, అస్సలు ఆయిల్ పెట్టడమే మర్చిపోయాను నేనైతే. ఈ మధ్య అస్సలు పెట్టడమే లేదు అస్సలు తలకి, అందుకని హెడేక్ వస్తుంది. అది కాక హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడైతే ఒక కోకోనట్ ఆయిల్ అలాగే కొంచెము ఆముదము 2 మిక్స్ చేసి లైట్ గా వేడి చేసి తలకైతే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇది కొంచెం చల్లారేంత గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టుకోవాలి. కానీ ఇంకా నేనైతే పాపను అడుక్కునేసరికి చల్లగా అయిపోయింది. ఇంకా ఆ టైంలో పాప అయితే అస్సలు రాలేదు, బయట ఉండింది కాబట్టి తనకు పెడదాం అనుకున్న ఆయిల్. అందుకనే ఇంకా పాప వచ్చిన తర్వాత ఇంక ఈ లోపు అయితే నేను ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకొని ఇంకా పాప వచ్చిన తర్వాత తనకు కూడా ఆయిల్ పెడదామని చెప్పేసి తను బయట ఉండింది, ఎంతసేపు పిలిచినా రావట్లేదు. ఇంకా పోయి ఇంకా కట్టెత్తుకొని తనని ఇంకా కొంచెం బెదిరించేసరికి అప్పుడు వచ్చిందనమాట. లేదంటే నా మాట అస్సలు వినదు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఈ చిన్నోడిని అయితే అస్సలు పట్టించుకోదు. వీడైతే వాళ్ళకి వస్తే వాడికైతే చాలా ఆనందం అనమాట. కానీ అసలు కొద్దిసేపు కూడా ఉండదు వాడి దగ్గర. ఇంకా వాళ్ళకి వస్తేనే వాడు చూడండి ఆ బాబు వెంటనే పోతానే ఉంటాడు. ఆ బాబు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటాడు. తర్వాత కొద్దిసేపు వీళ్ళిద్దరూ అయితే ఆడుకున్నారు బయట అయితే. ఇంకా నేనేమైనా పని చేసుకున్నప్పుడు పాపను కొంచెం పెట్టి ఇట్లా ఏమన్నా వర్క్ చేసుకుందాం అనుకుంటే వాడు ఈ మధ్య స్టెప్స్ ఎక్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకా ఆ స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోయి ఎక్కడ పడిపోతాడో అని చెప్పేసి వాడి దగ్గరే ఉండాల్సి వస్తుంది. అన్ని పనులు పక్కన పెట్టేయాలి, వాడు మాత్రం నిద్రపోయినప్పుడే ఏమైనా కానీ వర్క్ చేసుకోవాలి. కానీ వాడు మేలుకుతూ ఉన్నప్పుడు అస్సలు కుదరదైతే. ఇంకా నేను కూడా ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పాపనైతే చూసారు కదా ఎట్లా ఏడుస్తుందో, ఇంకా గట్టిగా ఏడుస్తుంది అనమాట. అస్సలు ఉండట్లేదు. కానీ ఇంకా పట్టుబట్టి బలవంతంగా పెట్టాను అనమాట. ఇంకా నైట్కి అయితే క్యారెట్ ఒక 3 ఉన్నాయి. అవైతే ఇంకా కర్రీ ఏం చేద్దాంలే దాంతో అని చెప్పేసి ఇట్లా క్యారెట్ చపాతి అయితే చేశాను. క్యారెట్ మిక్సీ పట్టేసి ఇంకా గోధుమ పిండిలో మిక్స్ చేసి చేశాను చపాతి అయితే. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే కలుద్దాము. ఇంకొక లాంగ్ వీడియో నెక్స్ట్ ఏ వీడియో